క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూర్చుందాం. మనందరికీ కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటంటే అది, ఈ పూజ ఏంటి? ప్రొటెస్టెంట్ చర్చ్ దగ్గర, మనం ఇతర సంఘాల దగ్గరికి వెళ్తే ఈ విధంగా ఉండదు. ఈ విధంగా ప్రవేశితమని, తర్వాత పితాపుత్ర పవిత్రాత్మతో స్నానం అవ్వడము, తర్వాత పాప సంకీర్తన జపాన్ని చెప్పించుకోవడము, తర్వాత పట్టణాలను చదవడము, తర్వాత వాక్యాన్ని బోధించడం, తర్వాత అర్పణ గీతం అని చెప్పి ఇవన్నీ ఉండవు. అంతా ఉండేది ఏంటి? వస్తాము, కూర్చుంటాము, 4-5 పాటలు 10 పాటలు పాడుకుంటాము, తర్వాత వాక్యం చెప్పుకుంటాము, తర్వాత ప్రార్థన చేసుకొని వచ్చేస్తాము. ఇదే అన్ని చోట్ల జరుగుతుంది కదా. మరి ఈడేంటి? కథోలిక చర్చిలోకి వచ్చేసరికి దీన్ని దివ్య బలి పూజ అని అంటున్నారే. ఎందుకని ఇది దివ్య బలి పూజ అయింది? ఇది ఎక్కడి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా దీన్ని చేస్తూ ఉన్నారు అని ఇవన్నీ ప్రశ్నలు మన మధ్యలో ఉంటాయి. అయితే ఈ దివ్య బలి పూజలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే రెండే అని చెప్పవచ్చు. మొదటిది వాక్య భాగం. వాక్య భాగం అంటే మొదటి నుంచి వాక్యాన్ని చదివి ప్రసంగం చెప్పేంత వరకు కూడా ఇదంతా ఒకటో భాగం కింద ఉంటుంది. రెండవదిగా అర్పణ గీతము నుంచి సప్రసాదం అయిపోయి మళ్ళీ ముగింపు ప్రార్థన వరకు కూడా రెండవ భాగంగా ఉంటుంది. ఈ 2 భాగాలు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకని మనము ఈ దివ్య బలి పూజలో వాక్యమునకు ప్రాముఖ్యత ఇస్తున్నాము? అదే విధముగా అప్పము, తర్వాత ద్రాక్షారసము, ఈ రెండింటిని గురించి గురువు ఇవి తీసుకొని వాటి గురించి ప్రార్థన చేసి, ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రక్తము అని చెప్పి చెబుతూ ఉన్నారు అని చెప్పి ఇదంతా దీని గురించి చాలా మందికి కూడా కొన్ని సందేహాలు ఉండవచ్చు. అయితే నిజమే. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అప్పాన్ని తీసుకుంటామా? గురువు, ప్రతి ఒక్క గురువు కూడా అప్పాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఏం చెప్తాడు? ఏం ప్రార్థన చేస్తాడు? ఏమో ఆయన ఏదో చెప్పుకుంటాడు, మాకేం తెలుసు అంటారా? అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం తీసుకోండి. అక్కడ 23, 24, 25, 26 వచనాలు కనుక మనం చదివినట్లయితే గురువు చెప్పే మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. ఇది గోధుమ అప్పమే. గోధుమ అప్పం ఇది. దీంట్లో ఇప్పుడు దేవుడు లేడు. మరి ఎప్పుడు దేవుడు వస్తున్నాడు అంటే, యాజకుడు ఎప్పుడైతే తన చేతులను ఆ అప్పం పైన ఉంచి ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు క్రీస్తు ప్రభువు ఆత్మ రూపంలో ఈ అప్పాన్ని అప్పంలోకి వస్తూ ఉన్నాడు. అయితే ఇది ఎట్లా జరుగుతుంది ఫాదర్? మాకేం తెలియదు కదా. మీరు అప్పం అదే అప్పాన్ని చూపిస్తున్నారు, అదే ప్రార్థన చేస్తున్నారు, తర్వాత మళ్ళీ మాకు అదే ఇస్తున్నారు, దాంట్లో ఏం తేడా కనపడటం లేదు కదా అని చెప్పి చాలా మంది కూడా సందేహం ఉంటుంది. గోధుమ అప్పం యొక్కయు ద్రాక్షారసం యొక్కయు రుచి, రంగు ఏది కూడా మారదు. కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క దివ్య ఆత్మ, దివ్య శరీరము ఈ అప్పంలోనికి, ద్రాక్షారసంలోనికి వస్తూ ఉంది. ఇది ఏ విధంగా వస్తుంది ఫాదర్ అని చెప్తే, అది ప్రభువు యొక్క అభిషేకము పొందిన వారు మాత్రమే చేయగలరు. మనము పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండాన్ని మనం కనుక చదివినట్లయితే అక్కడ యాజకుల గురించి రాయబడి ఉంటుంది, గురువుల గురించి రాయబడి ఉంటుంది. వాళ్ళని ఏ విధంగా ఎన్నుకోవాలి, వాళ్ళకి ఏమేమి
నేర్పించాలి, వాళ్ళు ఏ ఏ బలులను సమర్పించాలి అని చెప్పి అక్కడ లేవియ కాండములో మనం చూస్తాం. లేవియ కాండములో లేవీయుడు అనగా యాజకులు ఉదయం ఒక బలిని, సాయంత్రం ఒక బలిని అర్పించాలి. ప్రతి పాస్కా పండుగ సమయంలో వాళ్ళు బలులను సమర్పించాలి. తరువాత పాప పరిహార బలి, పంట వచ్చినప్పుడు అది ధాన్య బలి అని చెప్పి చాలా రకాల బలుల గురించి లేవియ కాండంలో రాయబడి ఉంటుంది. ఈ బలులన్నీ కూడా ఏంటి అని అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించుకోవడానికి, మన దోషముల నుంచి, మనం చేసిన తప్పుల నుంచి, ప్రభు యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ బలులను ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది లేవియ కాండం కనుక మీరు చదివినట్లయితే అక్కడ ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. మీరు నా యూట్యూబ్ ఛానల్లో నేను కూడా ఈ ప్రతి ఒక్క పుస్తకం గురించి చెప్తూ ఉన్నాను. ఆది కాండం నుంచి నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఇట్లా ప్రతి ఒక్క పుస్తకాన్ని గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఆ పుస్తకం మొత్తం కూడా ఏం చెప్తుంది అని చెప్పి దాని గురించి నేను చెప్తున్నాను. ఈ లేవియ కాండాన్ని మీరు చదివి తరువాత మళ్ళీ దివ్య బలి పూజను మీరు కనుక చూస్తే మీ దృక్పథం అంతా కూడా మారిపోతుంది. ఎందుకనగా అక్కడ ఒక్కొక్క పాపానికి ప్రాయశ్చిత్త బలిగా యాజకులు యావే దేవుని ముందు, తండ్రి దేవుని ముందు బలిని అర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ బలులన్నిటికీ ఎన్నో గొర్రె పిల్లను వాళ్ళు చంపివేయాలి. పాప పరిహార బలికై ఎన్నో గొర్రె పిల్లలను చంపివేయాల్సి వస్తుంది. ఇది అంతా కూడా పాత నిబంధనలో జరుగుతూ ఉంది. పాత నిబంధన మొత్తం కూడా ఈ గొర్రె పిల్లను బలిగా ఇచ్చేది, పాప పరిహార బలిగా అర్పింపబడేది జరుగుతూనే ఉంది. నూతన నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తు ప్రభువే ఒక గొర్రె పిల్లలాగా, అందుకనే గురువు చెప్తాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, అప్పాన్ని పట్టుకొని చెప్తూ ఉన్నాడు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముల పాపముల భరించే క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులం అని చెప్పి గురువు చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ బలులన్నిటినీ కూడా ఒకే బలిగా క్రీస్తు ప్రభువే ఒక గొర్రె పిల్లలాగా ఈ బలులన్నిటికీ సమాప్తపరిచి ఉన్నాడు. అందుకని ఈ బలిలన్నిటినీ కూడా మనము ఎక్కడ చూడకూడదు. ఎక్కడైనా మనం గొర్రె పిల్లని బలించేది చూస్తామా? ఇప్పుడు ఎక్కడ చూడదు. కానీ అప్ప రూపములో ప్రభువు ఏం చేసి వచ్చినప్పుడు ఆ ప్రభువుని మనం బలిగా అర్పిస్తూ ఉన్నాం. అందుకని దీన్ని దివ్యమైన బలి పూజ, పవిత్రమైన దివ్య బలి పూజ, పవిత్ర బలి పూజ అని చెప్పి చేస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, ప్రభువు ఈ బలులన్నింటినీ ఒకే బలిగా ఆ కలువరి గిరిలో అర్పించి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము ఆ గొర్రెలన్నింటినీ బలి ఇవ్వడం లేదు. మరి ఏం బలిస్తున్నాము? ఇదిగో ఈ అప్పాన్ని, ద్రాక్షరసాన్ని దేవునికి బలిగా సమర్పిస్తున్నాం. ఇదే ఎందుకు చేస్తున్నాము? ఈ అప్పాన్ని ఎందుకు చేయాలి? ఈ ద్రాక్షరసాన్ని మనము ఎందుకు ఆయనకు బలిగా అర్పించాలి అంటే అది మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాల్లో, అదేవిధంగా లూకా శుభవార్త 22వ అధ్యాయం 24, 25 వచనాల్లో అక్కడ ఇదిగో ప్రభు రాత్రి సమయంలో తనను తాను అప్పగింపబడుతున్నప్పుడు అప్పమును అందుకొని ఆ కృతజ్ఞతావందనాలు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చి ఏమంటున్నాడు? ఇది నా శరీరం, దీన్ని అందరూ మీరు పూజించండి, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. పానం తీసుకుని ద్రాక్షారసంతో నిండిన పాత్రను తీసుకొని ఇది నా రక్తపు పాత్ర, దీన్ని మీరందరూ పానం చేయండి. ఇది నూతన నిత్య నిబంధన కొరకు చెల్లించబడుతున్న నా రక్తం, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇదిగో
నేను ఈ గొర్రె పిల్లలన్నింటినీ సమర్పించే బలిలో ఏకైక గొర్రె పిల్లగా సిలువలో నేను బలిగా అర్పింపబోతూ ఉన్నాను. కానీ ఇదిగో మీరు అర్పింపవలసిన బలి ఇది అని ప్రభువే చెప్తున్నాడు. ఆ ప్రభువే ఈ బలిగా అర్పించుకున్నాడు. ఆ బలిని దివ్య బలిగా ఇప్పటికీ మనము చేస్తూనే ఉన్నాము. అయితే మనందరికి కూడా ఒక డౌట్ ఏంది, ఆ చిన్న అప్పంలో దేవుడు ఎట్లా వస్తాడు? దేవుడు ఏంటి? దేవుడు అంటే ఏంటి? గొప్పవాడు. ఆయన సింహాసనం ఏమిటి? ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మరి అంతటి దేవుడు ఆ చిన్న అప్పంలో ఎలా వస్తారు అని ఎవరికి రాలేదా? డౌట్ రాలేదా? ఏందో ఈ ఫాదర్లందరూ చిన్న అప్పం తీసుకుని క్రీస్తు శరీరం అంటారు. దేవుడేమో ఆయన సింహాసనం ఆకాశం అయితే, భూమి ఆయన పాదపీఠం అయితే, ఆ చిన్న అప్పములో క్రీస్తు ప్రభు ఏ విధంగా ఉంటాడు అని చాలా మందికి కూడా సందేహం రావాలి, ఖచ్చితంగా రావాలి. ఒకసారి ఒక యువకుడు ఫాదర్ చెప్పిందంతా విన్నాడు, దేవబలి గురించి అంతా విన్నాడు. విన్న తర్వాత దేవబలి గురించి చెప్పి అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయాడు ఆ యువకుడు ఇంకా గుడికి రావడం లేదు. ఫాదర్ గమనించి ఏనా ఎందుకు రావట్లేదు నువ్వు గుడికి అంటే, ఏది ఫాదర్ మీకు చెప్పేది? ఏమన్నా సెన్స్ ఉందా మీకు? అసలు తెలివి ఉందా? ఏమన్నా చెప్తారా మీరు? ప్రభు ఏంటి, ఆయన సింహాసనం ఏంటి, ఆయన పాదపీఠం ఏంటి, మీరు చెప్పేది ఏంటి? చిన్న అప్పంలో ఉన్నాడంటారు ఏంటి, ఏంటి అని చెప్పి ఫాదర్ని ప్రశ్నిస్తున్నాను. ఇదే కాదు, ఇంకా నాకు చాలా డౌట్లు ఉన్నాయి అంటే, సరే నువ్వు ఒక్కొక్కటి అడుగు నేను చెప్తానని చెప్పి ఫాదరు చెప్తున్నాను. అదే ముందు దీని గురించి చెప్పండి అని అన్నాడు. దేవుడు ఏంటి, ఆ చిన్న అప్పంలో ఉండడం ఏంటి అని చెప్పి ఆ యువకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఫాదర్ ఏం చెప్పాలి? ఏమని? దాంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? తనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అప్పుడు చెప్తూ ఉన్నాడు. రూమ్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు బాలుని. ఆ సైడ్ కనపడుతున్న కొండలను చూడు అని అన్నాడు. కొండలు తిప్పలన్నింటిని చూశాడు. తర్వాత ఇటు సైడు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాన్ని చూడని అన్నాడు. చూశాడు. ఇటు సైడు పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద చెట్లు, మర్రి చెట్టు కంటే ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవి చూడని అన్నాడు. చూశాను అన్నాడు యువకుడు. అవన్నీ పెద్దయా చిన్నయా అని అడిగాడు. అప్పుడు యువకుడు ఏం చెప్పాడు? అవి చాలా పెద్దవి, ఆ కొండలు చాలా పెద్దవి, బిల్డింగ్ పెద్దది, చెట్లు పెద్దవి అని అన్నాడు. మరి నువ్వు ఎంత పెద్ద కన్నుతో చూసావు అని చెప్పి ఆ ఫాదర్ అడిగాడు. ఎంత పెద్దగా ఉంది? ఇప్పుడు 10 అంతస్తుల బిల్డింగ్ అంటే 10 అంతస్తులు ఉండొద్దు, కన్ను కూడా లేదే, ఇంతే ఉంది కదా, నీ కన్ను ఇంతే ఉంది, కానీ నువ్వు పెద్ద పెద్దవి చూడగలుగుతున్నావు. నిన్ను సృష్టించిన దేవుడు నీ కోసం నా కోసము ఆ చిన్న అప్పంలోనికి ఏం చేసి వచ్చి ఉన్నాడు. అది నువ్వు నేను తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఆ యువకుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆ చెట్లను ఈ కొండలను సృష్టించినటువంటి దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఆయన ఏదైనా మారగలడు. అప్పము రూపంలో ఆ ప్రభు మారుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు సరే ఫాదర్ మీరు చెప్పింది కరెక్టే, నాకు ఇంకొక డౌట్ ఉంది. ఏం చెప్పు అంటే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక్కడేనా అని అడిగాడు యువకుడు. అవును ఒక్కడే అని చెప్పి ఫాదర్ చెప్పాడు. మరి ఒకే దివ్యబలి పూజ అన్ని చోట్ల జరుగుతుంది కదా, దేవుడు ఒక్కడే కదా, పూజ ఒకే పూజ అన్ని చోట్ల చేస్తున్నాం కదా, ఒకే దేవుడు అన్ని చోట్లకి ఒకేసారి ఎట్లా వస్తాడు అని చెప్పి ఆ యువకుడు అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఇదే దివ్యబలి పూజ జరుగుతుంది. నెల్లూరు మేత్రాసురం అంతా కూడా ఇదే దివ్యబలి పూజ జరుగుతుంది. మరి అన్ని చోట్లకి దేవుడు ఒకేసారి ఎలా వస్తాడు అని చెప్పి ఆ యువకుడు ప్రశ్నించున్నాడు. అప్పుడు ఫాదర్ చెప్పాలి. ఏం చెప్పాలి?
రూమ్లో పోయాడు. ఏం చెప్పాలి అర్థం కాదు. పోయి అద్దం తీసుకుని వచ్చి వానికి చూపించాడు. ఎవరు కనపడుతున్నారు అన్నారు. అప్పుడు యువకుడు అన్నాడు, నేనే కనపడుతున్నానని చెప్పి యువకుడు అన్నాడు. ఆ అద్దాన్ని పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి పడేశాడు. ఇప్పుడు చూడు అన్నారు. ఆ ముక్కలు ఎవరు కనపడుతున్నారంటే నేనే కనపడుతున్నాను. అదేంటి, ఇందాక ఒక దాంట్లో కనపడినావు కదా, ఇప్పుడు అన్నింటిలో ఎట్లా కనపడతావు అని చెప్పి ఫాదర్ అడిగాడు. అదేంటి, అది అట్లే అర్థం కదా, అది అట్లే తయారు చేశారు, దాన్ని అట్లే ఉంటుందంటే అది మానవ మాతృడు తయారు చేసిన అర్థం. అది దాంట్లో ఒక మానవుడిగా నువ్వే అన్నిసార్లు కనపడితే ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ ప్రభు అన్ని చోట్ల అన్ని వేళలా అందుబాటులో ఉండడని నువ్వు అనుకుంటావా అని చెప్పి గురువు గారు చెప్పి ఉన్నారు. ఫాదర్ చెప్తే, సరే ఫాదర్, నాకు ఇది కూడా అర్థమైంది. ఇంకొక ప్రశ్న ఉంది ఫాదర్. ఏంటది? మీరు ఈ ఆత్మ శరీరాన్ని ఆత్మను మాకు ఇచ్చినప్పుడు, ప్రభు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చినప్పుడు అది ఆత్మకు శక్తిని ఇస్తుంది అంటున్నారు. అది ఎట్లా నమ్మమంటారు? అది ఎట్లా ఆత్మకు శక్తిని ఇస్తుంది అని చెప్పి యువకుడు అంటూ ఉన్నాడు. అప్పుడు ఫాదర్ గారు చెప్తూ ఉన్నారు, నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు అన్నాడు. నేను ఎంత ఉంటే ఎంత ఉంటాను అని చెప్పి అబ్బాయి చూపించాడు. మరి 2 ఏళ్ల వయసు ఎంత ఉన్నావు? నేను ఎంత ఉన్నాను. 5 ఏళ్ల వయసు ఎంత ఉన్నావు? ఎంత ఉన్నాను. ఇప్పుడు ఎంత ఉన్నావు? ఎంత ఉన్నావు. ఇదంతా ఎట్లా వచ్చింది నీకు? ఈ శక్తి, ఈ బలం ఎలా వచ్చిందంటే, అదేంటి బాగా మీరు అట్లా అడుగుతారు, మీకు తెలియదా? రోజు అన్నం తింటలేనా, తర్వాత రకరకాల కూరగాయలు తింటలేనా, ఫ్రూట్స్ తింటలేనా, ఇవన్నీ తింటున్నానంటే అవన్నీ తింటే తిన్నావు, నువ్వు ఎందుకు పెరిగావని. అవన్నీ శక్తిని ఇస్తున్నాయి మాకు. ఎట్లా ఇస్తున్నాయి? వాటిలోని నాకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇవి నాకు శక్తిని వసులుతున్నాయి. వాటి ద్వారా నేను పెరిగాను, లావయ్యాను, పెద్దగయ్యానంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు కూడా నీ లోనికి వెళ్ళినప్పుడు నీ ఆత్మకు శక్తిని వసులుతాయి అని చెప్పి ఫాదర్ చెప్తున్నారు. అప్పుడు యువకుడు, సరే ఫాదర్, ఇప్పటి నుంచి నేను తప్పకుండా క్రమం తప్పకుండా ఈ దివ్యబలి పూజకు వస్తాను అని చెప్పి అప్పటి నుంచి ఆ వ్యక్తి, ఆ యువకుడు పూజకు రావడం అనేది జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ దివ్య బలి పూజ అనేది జస్ట్ అందరిలాగా చేసేటువంటి పూజ కాదు. ఇది సాక్షాత్తుగా ఆ దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దివ్య బలి పూజ. ఆ ప్రభువే పలికి ఉన్నాడు, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని చెప్పి. కాబట్టి ఆ జ్ఞాపకార్థంగా, ఆ ప్రభు జ్ఞాపకార్థంగా సమర్పించే బలియే ఈ దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజలో మనం ఏ ఉద్దేశం కోసం ప్రార్థించినా అది తప్పకుండా నెరవేరుతుంది. నేను చాలాసార్లు కూడా ఏది ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఫస్ట్ మొట్టమొదటిగా నేనేం చేస్తాను, దేవాలయంలోకి వెళ్ళి దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేస్తాను. ఇదిగో ఇది మాకు సమస్య, ఇది నా ఇబ్బంది, ఇది నాకు కావాలి అని చెప్పి ముందు దేవునికి మనం తెలియజేయాలి. రెండవదిగా దివ్య బలి పూజలో ఆ ఉద్దేశం కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ దివ్య బలి పూజ ముందు నేను కొన్ని పేర్లు చదివి వాళ్ళు దేనికోసం ప్రార్థన చేయమన్నారు అవన్నీ చదివారు. అట్లా ప్రతి ఒక్క దివ్య బలి పూజలో ఆ విధంగా మనం ప్రార్థనను చేయమని ఫాదర్ని కోరినప్పుడు ఆ ఫాదర్ ప్రార్థన చేసినప్పుడు అది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నేను ఎన్నో పేర్లను కూడా నేనే స్వయంగా పొంది ఉన్నాను. కాబట్టి మీ అందరికి కూడా ఈ దివ్య బలి పూజ యొక్క ప్రాముఖ్యతను, ఆ దివ్య బలి పూజలో ప్రార్థన చేసే ప్రార్థన ప్రతి ఒక్క ప్రార్థన కూడా ఫలిస్తూ ఉంటూ ఉంది అని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఒక సాక్షిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దివ్య బలి పూజ అంటే అదేదో భక్తులు చేస్తున్నారు ఇల్లు కావాలని అనుకోకుండా ఇది దేవుడే ఏర్పాటు చేసిన బలి. అన్ని బలులు, పాత బలులన్నింటినీ కూడా పక్కన దూసిపెట్టి ఏకైక బలిగా ప్రభు ఆ కలువరిగిరిలో అర్పింపబడిన బలిని మళ్ళీ మనము ఈ ద్రాక్షారసము, గోధుమ అప్పం రూపంలో ఈ బలిని సమర్పిస్తూ ఉన్నాము. దాన్ని మనమందరం కూడా గ్రహించి భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటాం. గీతం పాడుతున్నాం.